తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మన తెలుగు నటి అలాగే తెలంగాణ నటి అనుకోవచ్చు ప్రత్యూష 2002లో చనిపోయింది. సో వాళ్ళ మదర్ ఉన్నారు. సుప్రీంకోర్టు ఈ రోజు కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చింది. ఆ కేస్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఆ రోజు ఏం జరిగింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రత్యూష గారి మదర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, ఫస్ట్ మిమ్మల్ని చూడగానే మ్యామ్ మీ చేతులకు పెట్టుకున్నటువంటి రింగ్స్ కానీ, తర్వాత మీరు వేసుకున్నటువంటి కడెం కానీ, మీ ఇళ్ళు చూస్తే కానీ కంప్లీట్లీ దేవతామూర్తులతో నిండిపోయి ఉంది మ్యామ్. అంటే వీళ్ళనే నమ్ముకున్నారా? అంటే మీ అమ్మాయి చనిపోయిన తర్వాత మేడం, మనుషులను నమ్మేదానికంటే దేవుడిని నమ్మితే మేలనుకునే ఒక సిచ్యువేషన్కి వచ్చేసాను. మనుషులతోటి మోసపోయి, మనుషులతోటి దౌర్జన్యాలు అయిపోయి, నా బిడ్డను పోగొట్టుకొని, సో మనుషులను నమ్మేదానికంటే దేవుడిని నమ్ముకుంటే ఒకసారి కాకపోతే ఒకసారన్నా బ్లెస్సింగ్స్ ఇస్తాడు అనేసి దేవుడిని నమ్మాను. సో అదే నమ్మకం మీద పోరాటం చేసిన. ఈరోజు కొద్దిగా సక్సెస్ అయినా. మొత్తం అన్ని సాయిబాబా అనుకోండి, అమ్మవారు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, ప్రతి వాళ్ళు ఉన్నారంటే మొక్కని దేవుడు అంటూ ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి ఇన్ని ఇయర్స్ ఆఫ్ పోరాటం. లేదు, అందరు దేవుళ్ళని మొక్కుతాము. బట్ మేము ఒక డ్యూటీ లాగా పెట్టుకుంటాం. మార్నింగ్ బాబు ఎంత అర్జెంట్ వర్క్ మీద వెళ్ళినా పూజ చేసి వెళ్తాడు. అలా నేను రెడీ చేశాను మా బాబుని. ఒకవేళ 7 o'clock వెళ్ళేదంటే 5 o'clock లేచి పూజ చేసి వెళ్ళిపోతాడు. 5 o'clock వెళ్ళేదంటే 3 o'clock లేచి పూజ చేసి వెళ్ళిపోతాడు. అంటే నేను అలా ట్రైనింగ్ ఇచ్చాను బాబుకి. బాబు నేను ఎలా చెప్తే అలా వింటాడు, సిస్టమేటిక్. ఈవినింగ్ నాకు ఈ ట్రస్ట్ కొద్దిగా నా వర్క్స్ నాకు ఉంటాయి, బయటకు వెళ్తాను కాబట్టి ఈవినింగ్ పూజ నేను పెట్టుకుంటాను. 8 o'clock వచ్చిన పూజ చేయింది తినను, పూజ చేసుకొని తింటాను. 9 o'clock వచ్చిన దేవుడికి దండం పెట్టుకొని తింటాను. అంటే మార్నింగ్ ఒకళ్ళం, ఈవినింగ్ ఒకళ్ళం అలా పెట్టుకొని దేవుళ్ళని నమ్ముకున్నాం, మా కష్టాన్ని నమ్ముకున్నాం, జస్టిస్ను నమ్ముకున్నాం. మనుషులను నమ్మే బదులు వీటన్నిటిని నమ్మితే బాగుంటుంది అని చెప్పి ఒక ఎమోషన్లోకి వచ్చేసాం మేము. 2002 నుంచి ఈనాటి వరకు మ్యామ్ ఎవరెవరిని కలిసి ఉంటారు, ఎవరెవరి దగ్గరగా మీ బాధని చెప్పుకోవడానికి వెళ్ళుంటారు? బాధను ఎక్స్ప్రెస్ చేస్తే ఎవరు వినరు మేడం. ఆ కాలంలో కానీ ఈ కాలంలో బాధని చెప్తే వినే వాళ్ళు ఎవ్వరు లేరు, తక్కువ. బట్ కలవడానికైతే వెళ్ళాను. అప్పుడట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నారు, లెజెండ్ ఆయనను కలిశాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కలిశాను. అందరిని లెజెండ్స్ని అందరినీ కలిశాను. అంటే అందరూ అయ్యో అన్నారు, పాపం అన్నారు, అమ్మాయి పోయింది అన్నారు, అన్నీ అన్నారు. ఎవరు కూడా సాయం చేయడానికైతే ఫార్వర్డ్ కాలేదు. ఏదో అసెంబ్లీలో మాట్లాడారు, సిబిఐకి ఇప్పించారు, అంతవరకు చేశారు. తర్వాత వదిలిపెట్టేశారు. నా పోరాటం నేనే చేసుకున్నాను, ఒంటరి పోరాటం మాత్రమే. ఎవ్వరు కూడా ముందుకు రాలా, నో బడీ కమింగ్. నేను ఉన్నాను, నువ్వేం చేస్తున్నావు, లీగల్గా ఏమైనా సహాయ సహకారాలు కావాలా? ఒకరిద్దరు అడ్వకేట్లు సహాయం చేశారు తప్పితే మిగతా ఎవ్వరు కూడా సహాయం చేయలేదు నాకు. నేనే ఒంటరిగా కొట్లాడాను, నేనే ఒంటరిగా పోరాటం చేసుకున్నాను. నేనే నాకున్న దాంట్లో రూపాయి ఉంటే సార్ 10 పైసలు ఇస్తాను సార్, 5 పైసలు ఇస్తాను సార్ అని అలా అడ్వకేట్తో మాట్లాడుకుని చేసుకున్నాను. ఎవిడెన్స్లు మ్యామ్, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారు మీరు? అంటే తుడిచిపెట్టే ప్రయత్నం జరిగింది కదా? ఎవిడెన్స్ అంటే ఉంది అండి, చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇది కొద్దిగా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసు కాబట్టి కష్టం ఉంది. బెదిరించారు, భయపెట్టారు, ఆపడానికి ప్రయత్నం చేశారు ఎవిడెన్స్ కలెక్ట్ చేయకుండా. అప్పట్లో సిబిఐ ఎంటర్ కాకముందుకు బాగా భయపెట్టారు. బట్ నేను ఒకటే ఉద్దేశం, నా కూతురు చనిపోయింది, అది నా కూతురు, నేను కష్టపడాలనే ఉద్దేశంతో తిరిగాను. నాకు దొరికిన ఎవిడెన్స్ని సబ్మిట్ చేశాను. మీరు ఏమనుకున్నారు మ్యామ్? అంటే ప్రత్యూష ఒకవేళ బతుకుంటే మీరు అంటే ఏ స్టేజ్లో ఉండాలి? ఇప్పుడున్నటువంటి హీరోయిన్లో ఎవరితో పోలుస్తారు మ్యామ్ ప్రత్యూష ఇక్కడ ఉండేది అని? అంటే ప్రత్యూష అప్పుడే తను ఎలా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ గర్ల్ అండి. తను ఏమాత్రం టైం దొరికినా రూమ్లోకి వెళ్ళి రూమ్ తలుపు పెట్టేసుకొని తనకి ఏం చేశారంటే ఒక మిర్రర్ ఏర్పాటు చేశారు రూమ్లో. ఆ రూమ్ అంతా ఖాళీగా ఉంటుంది, ఇప్పటికి కూడా రూమ్ ఖాళీగా ఉంటుంది. రూమ్ అంతా ఖాళీగా పెట్టేసి తనకు ఒక మిర్రరు, ఒక టేబుల్, ఒక తనకు కావాల్సిన అవి, ఒక స్టూల్. ఎక్కడ టైం లేకపోతే తను ఒక ఆడియో టేప్ రికార్డర్ కొన్నాను. ఆ టేప్ రికార్డర్ తీసుకెళ్ళి లోపల పెట్టుకొని తలుపు పెట్టేసుకునేది. అందులో సావిత్రి డైలాగ్స్, సౌందర్య డైలాగ్స్ ఉంటే అవి చేస్తూ తన యాక్టింగ్ చూసుకునేది.
మిర్రర్లో. అంటే నవ్వుతే ఎలా ఉంటాం, ఏడుస్తే ఎలా ఉంటాం, కోపంగా ఉంటే ఎలా ఉంటాం, ఎక్స్ప్రెషన్స్ ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలా, అలా తను 2-3 అవర్స్ డైలీ అందులో ఉండేది. అంటే షూటింగ్స్ లేనప్పుడు తను అలా ప్రాక్టీస్ చేసుకునేది. ఇంకా తమిళ్లోకి అక్కడ వెళ్ళినప్పుడు తమిళ్ రాదు ప్రత్యూషకి. అయితే నేనేం చేసేదంటే అమ్మ అంటే నేను ఇంగ్లీష్లో అమ్మ అని రాసేది. నేను పాప వెంబడి ఉండదు కాబట్టి. ఇంగవా అంటే ఇంగవా అని రాసేది. నేను రాసి ఆ డైలాగ్స్, రేపటి డైలాగ్స్ అన్ని వాళ్ళు చెప్తూ ఉంటే తను షూటింగ్లో ఉంటే నేను పక్కన కూర్చొని అన్ని రాసేసుకున్నది, రేపటివన్నీ కో డైరెక్టర్తో రాసుకొని అది తీసుకొచ్చి నైట్ ఇచ్చేది ఆమెకి. అమ్మ చూసుకో అమ్మ ఒకసారి అని. నేను చెప్తూ ఉంటే తను పడుకుని ఉన్నా సరే నేను ఇట్లా హోటల్ రూమ్లో తొడ మీద పడుకోబెట్టుకొని నేను చదువుతూ ఉంటాను, నువ్వు విను అని. అలా హార్డ్ వర్క్ చేసాం. నేను చెప్తూ ఉండేది తను వింటూ ఉండేది, నిద్రపోయేది. అట్లా అలా హార్డ్ వర్క్ చేసుకున్నాం. మేము చేసుకుని తనకు ఏంటంటే సౌందర్య అంటే ఇష్టము, శ్రీదేవి అంటే ఇష్టము, సావిత్రి అంటే ఇష్టము. ఈ ముగ్గురివే క్లిప్పింగ్స్ ఎక్కువ చూస్తుండే. సినిమాలు కూడా అవే పెట్టుకున్నారు. అక్క తమ్ముళ్ళు ఇద్దరు గొడవ పడేవాళ్ళు టీవీ పెట్టుకొని, నువ్వు ఎప్పుడు ఆడవాళ్ళ సినిమాలు చూస్తావు, నాకు ఇది వద్దు అని వాడు. లేదు లేదు నేను ఇవే చూస్తాను తను. ఇద్దరు గొడవ పెట్టుకొని కొట్లాడుకునే వాళ్ళు, జుట్లు పట్టుకొని కొట్లాడుకున్నా. అప్పుడు నేను వచ్చి కాబట్టి వాళ్ళిద్దరు పంచాయతీ క్లియర్ చేసేది. అంటే తనకు అంత ఇంట్రెస్ట్. సో ఆ మూడిట్లలో ఎవరో ఒకరం కావాలి అన్నట్టుగా ఉండేది. తనకు ఊహ చేసిన ఆమె సినిమా చాలా ఇష్టంగా ఉండేది. అమ్మ ఎప్పటికైనా ఇట్లాంటి సినిమాలు నేను కొద్దిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నేను ఇట్లాంటి సినిమాలు చేస్తా అనేది నాకు చాలా ఇష్టం. అట్లా లేడీ ఓరియంటెడ్ అని. అంటే తను ఒక ఎయిమ్ పెట్టుకొని కష్టపడ్డది. ఏ ఒక్క రోజైనా ఒక 2 రోజుల ముందే ఈ డే గ్యాప్ వస్తుంది అనగా నాకు చెప్పేది, అమ్మ ఆ డే వేస్ట్ చేయకు, మనకి ఇంకో సినిమా ఉంది కదా, వాళ్ళు ఏమైనా తీసుకుంటారేమో అడుగు, నా క్లిప్పింగ్స్ ఏమైనా తీసుకుంటారేమో అడుగు, డే వేస్ట్ ఎందుకు మనకి, మనం ఉండేది చెన్నైలో, లేకపోతే తమ్ముడి దగ్గర ఉండేవాళ్ళం కదా, వాడు ఇక్కడ ఒక్కడే ఉండేవాడు, తమ్ముడి దగ్గర ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి అలా తను డేస్ వేస్ట్ చేయకుండా 3 yearsలో 22 మూవీస్ చేసింది. షీఈస్ వెరీ రెస్పాన్సిబిలిటీ గర్ల్. అంటే తను ఏంటంటే మాకు హీరోయిన్లకు కూడా సంపాదించుకోవాలా, ఉన్నప్పుడే మంచి పేరు తెచ్చుకోవాలా అనే ఉద్దేశంతో షీఈస్ డూయింగ్ వెరీ హార్డ్ వర్క్. మ్యామ్, ఇండస్ట్రీ ఎట్లాంటిదో మీరు కూడా చూస్తున్నారు, గతంలో కూడా మీరు చూసే ఉంటారు కదా, ఎందుకు హీరోయిన్ చెయ్యాలని ఎందుకు అనిపించింది? అంటే అక్కడ ఏంటంటే అమ్మాది హీరోయిన్ అని అంటే తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ చేశాను గౌతమి రెసిడెన్షియల్లో, హిమాయత్ నగర్. యాక్చువల్లీ నేను ఆమెను ఒక డాక్టర్ చేయాలి అనుకుని బైపీసీలో జాయిన్ చేశాను. చాలా కష్టపడే, ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా, టీచర్ ఉద్యోగం అయినా కూడా పాపని మంచిగా చదివించాలి అని చెప్పేసి నేను బైపీసీలో జాయిన్ చేస్తాను. అయితే అక్కడ వాళ్ళు ఈ టీవీలలో అక్కడిక్కడ ఏమొస్తుంది, జగదేక వీరుడు అతిలోక సుందరి రాఘవేంద్రరావు గారి క్లిప్పింగ్స్ అవి యాడ్స్ వస్తున్నాయి. యాడ్స్ వస్తుంటే అక్కడ ఉన్న గర్ల్స్, అది గర్ల్స్ హాస్టల్. సో గర్ల్స్ అందరు కలిసి వాళ్ళ రూమ్మేట్స్ గర్ల్స్ అందరు కలిసి ఏం చేసిందంటే ఆ ఫొటోస్ పంపించారు అక్కడికి రాగా. నాకు చెప్పలేదు, హాస్టల్లో ఉండి పంపించాను. మా పాప దగ్గర కూడా పెద్ద ఎఫెక్టివ్ ఫోటోలు ఏం లేకుండే. తనకు 11th 12th ఇయర్ అప్పుడు శారీ ఫంక్షన్ చేసినాం. ఆ శారీ ఫంక్షన్, శారీ కట్టుకున్న ఫోటోలు అవి ఇవి అన్నీ కలిపి అక్కడ వాళ్ళు అప్పటికప్పుడు ఫోటోలు తీసుకొని కొన్ని అన్ని కలిపి పంపించారు. 15-20 మంది కలిసి పంపించారట. అందులో ప్రత్యూష్ ఒక్కతే సెలెక్ట్ అయింది. అక్కడికి కూడా నాకు ఇంటికి కాల్ వచ్చింది. అంటే పెట్టడం మాత్రం మా ఇంటి నెంబరే పెట్టింది, కానీ నాకు తెలియకుండా ఫోటోలు పంపించింది. హాస్టల్ ఫ్రెండ్స్ అందరితో పంపిస్తే ఇంటికి కాల్ వచ్చింది, ఇట్లా ప్రత్యూష ఉందండి అంటే, సార్ ప్రత్యూష మీరెవరు సార్ అంటే, ఇట్లా జెమినీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము, ప్రత్యూష ఇట్లా సెలెక్ట్ అయింది, ఆడిషన్స్కి రావాలి, ఆడిషన్స్ ఉన్నాయి అని అన్నారు. అంటే సరే అని చెప్పేసి అప్పుడు నేను తెలుసుకుంటానండి, నాకు తెలియదు, ప్రత్యూష హాస్టల్లో ఉంటుంది, అయినా మాకు సినిమాలు అంటే ఇష్టం లేదండి, పెద్దగా నేను ఇంట్రెస్ట్ చూపించలే అంటే, లేదు లేదు మీరు ఒకసారి అడగండి. అప్పుడు నేను ఫోన్ చేయకుండా డైరెక్ట్ నేను బాబు కోపంగా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి నువ్వేంది చదువుకోమంటే ఈ ఫోటోలు ఆ ఫోటోలు అక్కడికి ఇక్కడికి పంపిస్తున్నావు, అసలు నీకు ఏమీ లేదు మమ్మ, ఉట్టిగానే పంపించినాము, నాకు సెలెక్ట్ అవుతానని నేను అనుకోలే అది అంటే సరే అని చెప్పేసి ఇంకెప్పుడు ఫోటోలు పంపక ఎవరికి, చక్కగా చదువుకోను, నేను ఇంత కష్టపడి ఫీజులు కడుతుంటే నువ్వేంటిది ఇట్లా చేస్తున్నావు అని చెప్పి కోపడి వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్ ఉంది, నా కొలీగ్ని అడిగిన, ఇట్లా సంగతి ఏం చేద్దాము అని అంటే, నీకేమైనా పిచ్చా, ఎంతమంది వస్తే అందులో ఒక్కరికి వస్తుంది అవకాశము, మేము అప్పటికి మళ్ళీ జెమినీ ఆఫీస్ కలిస్తే 1 lakh అప్లికేషన్స్ వచ్చినాయంట. 1 lakh అప్లికేషన్లో మేము
కొన్ని ఫిల్టర్ చేసి మీ పాపను కూడా చేసినాము, పంపించాము అన్నాను. నాకు మా ఫ్రెండ్ నడితే మా ఫ్రెండ్ పంపించు అన్నది. మళ్ళీ మా అన్నయ్యకి కాల్ చేశాను, రెండో అన్నయ్యకి, కొద్దిగా నాకు బాగా క్లోజ్ రెండో అన్నయ్య, ఆయనకు కూడా కాల్ చేసి అడిగా, అన్న ఇట్లా వచ్చింది ఏం చేయాలా, మా పంపాలన్నా వద్దా, భయం వేస్తుంది, ఫీల్డ్ కదా భయం వేస్తుంది అంటే మా అన్నయ్య ఒకటే అన్నాడు, చూడు చెల్లె, నీకు బావ ఎప్పుడో 94లో చనిపోయాడు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయాడు, 2 పిల్లల్ని పెట్టుకొని లీడ్ చేస్తున్నావు, ఏదో చిన్న సాయం అంటే మేము చేయగలుగుతాం, నీకు లక్షలు అంటే మేము కూడా చేయలేం, నీ బిడ్డకు అవకాశం ఉంది, నీకు హార్ట్ అటాక్ వస్తుంది, హాస్పిటల్లో జాయిన్ కావాలని వస్తుంది, ఎప్పుడన్నా వస్తుంది, హాస్పిటల్లో జాయిన్ కావాలి, నీకు డబ్బులు ఎవరు ఇస్తారు, మేమైతే ఇయ్యలేం అన్ని లక్షలు, ఎవరు సాయం చేయరు, నీ బిడ్డ హీరోయిన్ అయిందనుకో సంపాదిస్తుంది, నీకు ఒక ఫైనాన్షియల్లీ సపోర్ట్ ఉంటుంది, ఇవాళ రేపు అంత కామన్, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే అయిపోతుంది అని మా అన్నయ్య కూడా సపోర్ట్ ఇచ్చాడు. సో అట్లా స్టెప్ వేసిండ్రా? అప్పుడు ఒక 1 మంత్ లోపల ఒక 15 days బాగా ఆలోచించి నా వెల్ విషర్స్ అందరి ఐడియాస్ తీసుకుని అందులో మోస్ట్ పీపుల్ పంపించమని చెప్పారు. అప్పుడు మా ఫ్రెండ్ కొలీగ్ నేను ఇద్దరం కలిసి డ్రెస్ కుట్టించమంటే డ్రెస్ కుట్టించేసి 10,000 రూపీస్ పెట్టి 2 డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించేసి మేమే ఆడిషన్స్ తీసుకొని పోయినాం ఇద్దరం. అక్కడ 1 lakh మెంబర్స్లో అందరినీ ఫిల్టర్ చేసి లాస్ట్కు ఒక 10-15 days అయినాయి ఆడిషన్స్. పెద్ద అంటేనే రాఘవేంద్రరావు గారే సూపర్వైజర్ ఆడిషన్స్ అంటే అందులో ఫైనల్గా 7 couples ఫైనల్ చేశారు. ఫైనల్గా అందులో కూడా ప్రత్యూష వచ్చేసింది. ప్రత్యూష, లయ, ఉదయ్ భాను వీళ్ళందరూ వచ్చేసారు. సో వచ్చేసిన తర్వాత ఫైనల్గా ఏం చేసిండ్రు, అందరినీ డెలీట్ చేసి 3 couples ఫైనల్ చేశారు. 3 couples-లలో లయ, ప్రత్యూష, ఆ సినిమా హీరోయిన్ ఉంది కదా రామబంటిలో ఉంటుంది హీరోయిన్, వాళ్ళ సిస్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉంటారు రామబంటిలో, ఆ హీరోయిన్ సిస్టర్, ముగ్గురే ఫైనల్ అయ్యారు. అందరు డెలీట్ అయిపోయారు. లక్షలో ముగ్గురు అమ్మాయిలు 3 అబ్బాయిలు అంతే. ఫైనల్గా ఫస్ట్ అమ్మాయి వచ్చింది, సెకండ్ లయ వచ్చింది, థర్డ్ ప్రత్యూష వచ్చింది. ముగ్గురు అయిపోయిన తర్వాత ఆ ఫస్ట్ కపుల్ను రాఘవేంద్రరావు గారు చేసే సినిమాకి తీసేసుకున్నారు. సెకండ్ లయ, థర్డ్ ప్రత్యూష అయిపోయింది. ప్రత్యూషకి అదే ఆ పెద్ద స్టార్ది మిస్ స్మైల్ అని ఇచ్చాడు. అదే అందుకనే కలర్ ఫేడ్ అని అట్నే పెట్టుకున్నా, ప్రత్యూష మిస్ స్మైలింగ్ ఫేస్ అని చెప్పేసి ఆ అవార్డు ఇచ్చారు. ప్రత్యూష ఫస్ట్ అవార్డు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాఘవేంద్రరావు గారు సార్ని అడిగా, సార్ మాకు ఎవరు తెలియదు ఫీల్డ్లో, నేను స్కూల్ టీచర్ని, పాప కాలేజ్ గోయింగ్, మాకు ఎవరు తెలియదు సార్, ఇందులోనే వచ్చామంటే లేదు మంచి స్మైలింగ్ ఉంది, మంచి హీరోయిన్ అవుతుంది, నేను చెప్తున్నాను కదా ముగ్గురిట్లో నెంబర్ 1 హీరోయిన్ అయ్యేది ఆమెనే, చాలా మంచిగా అవుతుంది, కొద్ది ట్రైనింగ్ ఇప్పించు, యాక్టింగ్ ట్రైనింగ్. ఏ ఇయర్ చెప్తున్నారు మ్యామ్? 98. అప్పుడు షీ ఈజ్ ఓన్లీ 16 years. మంచి హీరోయిన్ చేయించు అని అంటే, సార్ మాకు ఎవరు తెలియదు ఫీల్డ్లో అని అంటే, చాట్ల శ్రీరాములు గారు అని ఉంటారు గురువు, ఆయన దగ్గర విజయశాంతి నేర్చుకుంది, రాధిక, శ్రీదేవి వీళ్ళందరూ ఆయన దగ్గరనే నేర్చుకున్నారు, యాక్టింగ్ నేర్పించాడు. మీ అమ్మాయిని కూడా అడిగి పంపించంటే, నాకు తెలియదు సార్ అంటే, నేను ఒక మాట చెప్తాను, ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, నువ్వు ఎల్లుండి కాల్ చేయి, రేపు నేను మాట్లాడతాను ఆయనతో, నేను రికమెండ్ చేస్తాను అన్నారు. అన్నట్టుగానే నెక్స్ట్ 2 days తర్వాత పాపని తీసుకొని వెళ్ళాను. అయితే చెప్పారు, రాఘవేంద్ర సార్ చెప్పారు, నేను యాక్టింగ్ ట్రైనింగ్ నేర్పిస్తాను అన్న. బట్ నాకు ప్లేస్ లేదు, అంత దూరం మీ తార్నాక వరకు నేను రాలేను, ఇక్కడ పంజాగుట్టలో ఎక్కడన్నా ఉంటే నేర్పిస్తాను, మీరు ప్లేస్ చూసుకోండి, నేను నేర్పిస్తాను. ఆఫీస్ ఉన్నాను, జెమినీ వాళ్ళని అడిగాను, అప్పుడు జెమినీలోనే అయింది కాబట్టి కొద్ది పరిచయం అయ్యారు. సో జెమినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ అప్పుడు పంజాగుట్టలో వాళ్ళది ఎట్లా అంటే 3 rooms ఉండే, చిన్న జెమినీ ఆఫీస్, 3 rooms వెళ్ళి అడిగాను, సార్ ఇట్లా చాట్ల శ్రీరాములు గారు నేర్పిస్తానంటున్నారు, తార్నాక వరకు రాలేని అంటున్నారు, సార్ ఇక్కడైతే నియర్ బై కదా, నాకు ఫిలిం నగర్ దగ్గర ఉంటే నేర్పిస్తానన్నారు, ఎట్లా సార్ అని అంటే, లేదు మేము మార్నింగ్ 9:30, 10 o'clock వస్తాము ఆఫీస్కి, అంతవరకు ఖాళీగా ఉంటుంది, ఫ్రంట్ రూమ్ వాడుకోండి అన్నారు. అక్కడ వాచ్మెన్ ఉంటాడు, అపార్ట్మెంట్ వాచ్మెన్ ఉంటాడు, మీరు వచ్చి ఫ్రంట్ రూమ్ వాడుకోండి, ఫ్రంట్ రూమ్లో మార్నింగ్ 8 నుంచి 9:30 వరకు ట్రైనింగ్ ఇచ్చినా పర్లేదు అని శ్రీరాములు సార్ను రిక్వెస్ట్ చేస్తే, ఓకే జెమినీ ఆఫీస్కి అయితే నేను వస్తాను. అట్లా ప్రత్యూషకు ఒక ఆటో మాట్లాడి ఆటోలో కూర్చోబెట్టి అక్కడికి పంపించేది. అక్కడి నుంచి మళ్ళీ రాకేష్ మాస్టర్ డ్యాన్స్
ఇక్కడ యాక్టింగ్ అయిపోగానే రాకేష్ మాస్టర్ దగ్గరికి డాన్స్ పంపించేది. అప్పుడే డబ్బింగ్ జానకి ఉంది కదా, డబ్బింగ్ జానకి కూతురు కూడా చాట్ల శ్రీరాములు గారి దగ్గరికి వచ్చేది నేర్చుకోవడానికి. ఆయన ఒక ముగ్గురు నలుగురు ఒక్కరితో యాక్టింగ్ నేర్పించలేం కదా, కాన్వర్జేషన్ ఉండాలి కదా. అందుకని ఒక ఇద్దరు అబ్బాయిలను డబ్బింగ్ జానకి గారి కూతురు అందరినీ కలిపి ఒక నలుగురికి ట్రైనింగ్ ఇచ్చాడు అక్కడ. ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తను అప్పుడు మోహన్ బాబు గారు కాల్ చేశారు. అట్లా సినీ రంగ ప్రవేశం అక్కడి నుంచి జరిగింది. మోహన్ బాబు గారి దగ్గర నుంచి, రాయుడ్ దగ్గర నుంచి ఎంటర్ అయింది పాప. అక్కడే ఫైనల్ అయింది. మ్యామ్, ఈ సిద్ధార్థ్ రెడ్డి ఇక్కడ ఏ ఇయర్ నుంచి ఎంట్రీ అయినట్టు? మరి అదేంటండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడే కాలేజ్ లోనేనా? కాలేజ్ అంటే కాలేజ్ గోయింగ్ అదే, అంటే కో ఎడ్యుకేషన్ లో పాప క్లాస్మేట్. అక్కడ అంటే నాకు తెలిసింది పాప హీరోయిన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తెలిసింది. సో అప్పుడు పాప చెప్తే నేను కూడా వెంబడే ఫార్వర్డ్ కావడం బాగుందని చెప్పి కన్విన్స్ చేసిన. అమ్మ నువ్వు ముందు డెవలప్ గా, మంచి హీరోయిన్ గా, అతను కూడా ఎడ్యుకేషన్ చేసుకొని, చిన్న ఎడ్యుకేషన్ ఇప్పుడు డిగ్రీలో ఉన్నాడు, నువ్వు ఎస్టాబ్లిష్ గా మంచి హీరోయిన్ గా, అతను కూడా మంచి ఎడ్యుకేషన్ చేసుకుంటే ఏదైనా జాబ్ చేసుకుంటాడు, లేకపోతే ఏదైనా కంపెనీ పెట్టుకుంటాడు, నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తే అతను కంపెనీ పెట్టుకుంటాడు. సో ఇలా మీరిద్దరు సెట్ అయిపోతే మాకు సంతోషంగా ఉంటుంది. తొందరపడకండి, మీరు నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ఇదే కంటిన్యూ, ఇదే ఇంటిమసీ, ఇదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయితే నేను తప్పకుండా యాక్సెప్టెన్స్ ఇస్తాను అని చెప్పేసి తను ఓకే చెప్పింది. తను అదే విధంగా కంటిన్యూ. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా వాళ్ళు కొద్దిగా అబ్బాయికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. ఏంటంటే మా ఇంట్లో ఒప్పుకుంటలేరు, మళ్ళీ ప్రత్యూషనేమో డే బై డే ఎదిగిపోతుంది, మంచి హీరోయిన్ అయిపోతుంది, రేపటి నాడు నన్ను రిసీవ్ చేసుకుంటుందో లేదో అనే ఉద్దేశంతో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసి ఇట్లా తీసుకెళ్ళి చేంజ్ చేశాడు. అంటే ఎక్కడ కూడా మీకు అనుమానం ఎక్కడ కూడా రాలేదా మ్యామ్? ఇట్లా బిహేవియర్లను ఏండ్లను ఒక దాంట్లో చేంజ్ అవుతుంది కదా, అబ్బాయి అన్ని షేర్ చేసుకునేదా? ప్రత్యూష మీతో అన్ని షేర్ చేసుకునేదా? అంటే అబ్బాయి కొద్దిగా కామ్ గోయింగ్, నో ఎక్స్ప్రెసింగ్, బడబడ వాగేవాడు కాదు, కామ్ గోయింగ్ గా ఉంటాడు. సో కామ్ గోయింగ్ ఉన్న వాళ్ళు డేంజర్ అని అప్పుడు గుర్తించలేకపోయినాము. అన్ని ఎక్స్ప్రెస్ చేసేవాడు కాదు. బాగున్నారంటే బాగున్నా, హాయ్ అంటే హాయ్, అట్లా. షూటింగ్ స్పాట్స్ కి కూడా వచ్చేటోడు? లేదు, నేనే లేదు, నేను మా అన్నయ్య కూతురు అంతే. సో ఎక్కడ కూడా ఎవరికి కూడా డౌట్ రాలే, అంటే ఇన్సిడెంట్ జరిగే రోజు కూడా మీకు ఎక్కడ డౌట్ రాలేదు? వాళ్ళ ఫ్రెండ్స్ తోని కూడా కలిసి వెళ్ళేదా ప్రత్యూష? అంటే సిద్ధార్థ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోని కూడా కలిసి వెళ్ళేదా అప్పుడప్పుడు అవుటింగ్ లాని, బయటకు? లేదండి, తనకి టైం ఉండేది కాదు. ఈజ్ వెరీ బిజీ. అంటే నేను చెప్తున్నాను కదా, హాఫ్ డే 1 డే ఉన్నా కూడా షూటింగ్ కావాలి అనేది. మొత్తం కెరీర్ మీదనే కాన్సన్ట్రేషన్. ఎప్పుడైనా టైం ఉంటే సిద్ధుతో ½ an hour పోయేసి వస్తా అట్లా అని చెప్పి ½ an hour అట్లా తిరిగి అమ్మ నేను ఇంటికి పోతున్నా అని చెప్పి మరి గబుక్కుని వచ్చేది. అలాంటి గర్ల్ ఆమె. ఎక్కువ అవుట్స్ పోవడము, అసలు టైం ఉంటే అవుట్స్కి వెళ్ళడం అసలు నో టైం. సో మీ పర్మిషన్ తోనే వెళ్ళేటప్పుడు అంతే. సో మరి ఆ రోజు నాకు 1000 రూపాయలు, నాకు 2000 నేను డ్రెస్ కొనుక్కొచ్చుకుంటా, నాకు 5000 గాగ్రా చోలి కొనుక్కొచ్చుకుంటా, అలా నన్నే డబ్బులు తీసుకొచ్చి తనకు వచ్చిన రెమ్యునరేషన్ కూడా తీసుకొచ్చి మొత్తం నాకు 5000 అనేది. అందులో మళ్ళీ తమ్ముడికి కూడా అకౌంట్, మళ్ళీ తమ్ముడి దగ్గర పోయి తమ్ముడు నాకు మమ్మీ 5 ఇచ్చింది, నీకు 1 ఇస్తున్నా అని చెప్పి తమ్ముడికి 1 చేతిలో పెట్టిపోయేది. అలాంటి రెస్పాన్సిబిలిటీ కదా, అన్ని ఖర్చు పెట్టాలా, ఎంజాయ్ చేయాలా, అంటే తను ఒక రెస్పాన్సిబిలిటీ. మేము మిడిల్ క్లాస్, ఎస్టాబ్లిష్ కావాలా, సెట్ కావాలా, డెవలప్ కావాలా, ఆ ఎయిమ్తో ఉన్న గర్ల్. అందుకే ఇంత బాధ అవుతుంది నాకు. అంటే సిద్ధార్థ్ రెడ్డి ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు అని చెప్తున్నారు మ్యామ్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఇంత ఫైట్ చేస్తుంటే కూడా కనీసం చెప్పడానికో, లేదు నేను చేయలేదు అని చెప్పడానికన్నా ట్రై చేశారా? లేదు మేడం, నేను 2002లో సెషన్ కోర్టులో చూశాను, నాంపల్లి సెషన్ కోర్టులో అబ్బాయిని చూశాను. ఇంతవరకు మళ్ళీ నేను చూడలేదు. ఐ హేట్. ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేసిన నా బిడ్డను అప్పచెప్పిన, ఎలా ఉండాలి? నువ్వేం చేసినావు? పోనీ నువ్వు మూర్ఖుడా, మనిషివేనా, నరరూప రాక్షసుడినో, ఎంత పాపం కర్మ చేసినావో అంత పాపం కర్మ అనుభవిస్తావు తప్పకుండా. కర్మ అనుభవించాల్సిందే. నేనైనా మీరైనా ఎవరైనా కర్మ అనుభవించాలి. చెడైనా మంచిగా అనుభవిస్తారు, టిల్ డెత్ లోపల తప్పకుండా అనుభవిస్తారు. ఒకప్పుడు ఇక్కడ పాపం చేస్తే మన పైకి పోతే అనుభవిస్తారు, ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడ పాపం ఇక్కడే అనుభవిస్తారు. ఇది కలికాలం, అనుభవిస్తారు తప్పకుండా. మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు
హియరింగ్ ప్రకారం అయితే 4 వారాల్లో ఖచ్చితంగా రావాలి సిద్ధార్థ్ రెడ్డి. వస్తాడు అనుకుంటున్నారా? ఐ డోంట్ నో, నేను ఎట్లా చెప్పగలుగుతానండి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఎ లీగల్ ఎక్స్పర్ట్. లీగల్ ఎక్స్పర్ట్ని కాదు, అడ్వకేట్ని కాదు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. బట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఆన్ ది స్పాట్ సరెండర్ అని. సో సరెండర్ కావాలి. మరి అడ్వకేట్స్ వాళ్ళు అపాయింట్ చేసుకున్న అడ్వకేట్స్ ఏం ఆలోచిస్తారో మనకు తెలియదు కదా. ఒకవేళ స్టిల్ వైట్. ఓకే, రాకపోతే కాకపోతే కోర్టులో అయితే ఏదో ఒకటి వేయాలి కదా, పిటిషన్ Reason, ఏదో కౌంటర్, something. ఏదో Yes, రీజన్, ఏదో yes. దాన్ని బట్టి మనం ఎలా అలర్ట్ కావాలన్నది ఆలోచన. వాళ్ళు కోర్టుని ఏ విధంగా సంప్రదిస్తారనే దాని మీద మనది కూడా ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.